హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మనటెక్ వీడియో. నేను మీ నరేష్. ఈరోజు మనము ఏఐ ద్వారా జస్ట్ మనము ఒక చాట్ జీపీటీ మరియు ఇంకొక యాప్ ద్వారా మనం ఒక సాంగ్ అయితే క్రియేట్ చేద్దాము. ఆ సాంగ్ ఎట్లా ఉంటుంది అనేది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద ప్రొసీజర్ ఎట్లా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం లిరిక్స్ ఎట్లా తీసుకుంటాము అండ్ సాంగ్ ఏఐ నుంచి మనం ఎట్లా కంపోజ్ చేస్తాము వితౌట్ హ్యావింగ్ ఎనీ సింగర్, అంటే సింగర్స్ లేకుండా మనం సాంగ్ ఎట్లా కంపోజ్ చేస్తాం అనేది మీకు ఇక్కడ క్లియర్ గా చూపిస్తాను. దీనికి మనకు రెండు మనం అప్లికేషన్స్ అయితే వాడతాము. ఒకటి వచ్చేసేమో చాట్ జీపీటీ, రెండోది వచ్చేసేమో సునో యాప్. ఈ రెండు వాడతాము. ఈ రెండింటి ద్వారా మనకు సాంగ్ ఎట్లా ఉంటుంది, ప్రాంప్ట్ ఎట్లా వేయాలి, ఇది మనము క్లియర్ గా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక్కడ ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకొని చాట్ జీపీటీ అయితే ఓపెన్ చేసుకోండి. చాట్ జీపీటీ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అయితే అవ్వండి. రెండు సైట్లో కంపల్సరీ మీకు అకౌంట్ అయితే ఉండాలి. అకౌంట్ లేకపోతే అకౌంట్ ఒకసారి క్రియేట్ చేసుకోండి. ఇక్కడ నేను లాగిన్ అయిన తర్వాత నేను ప్రాంప్ట్ ఏమి ఇస్తానో ఒకసారి క్లియర్ గా చూడండి. అండ్ మీరు ఇంకా ఏదన్నా డీటెయిల్ గా ప్రాంప్ట్ ఇచ్చినా కూడా అది డీటెయిల్ గా మీకు ఇది ఇస్తుంది అనమాట. సో నేను ఇక్కడ ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇస్తాను. జస్ట్ narrate me a Telugu love song include male and female lyrics అని ఇచ్చేసి నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసిన తర్వాత నాకు చాట్ జీపీటీ ఏం చేస్తుంది అంటే క్లియర్ గా నాకు తెలుగులో ఒక సాంగ్ అనేది చేసిస్తుంది అనమాట. అంటే ఐ నీడ్ సేమ్ లిరిక్స్ ఇన్ తెలుగు. నాకు ఇప్పుడు అది తెలుగు స్క్రిప్ట్ లో నాకు కంప్లీట్ గా సాంగ్ అయితే చేసి ఇచ్చేస్తుంది. ఇందాక మనము ఇచ్చిన దాన్ని బట్టేసి మనకి ఇక్కడ కంప్లీట్ గా ఒక సాంగ్ అయితే మనకు ఇచ్చేసింది. ఈ సాంగ్ ని నేను ఏం చేస్తానంటే ఎక్కడి నుంచి అయితే మనకు సాంగ్ స్టార్ట్ అయ్యిందో ఆ సాంగ్ నేను ఎక్కడి నుంచి కాపీ చేసుకుంటా. ఎక్కడి వరకు అయితే రిక్వైర్మెంట్ ఉందో అక్కడ వరకు నేను ఇది కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తా అంటే suno.ai పోతా. suno.com లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఆ వెబ్సైట్ లోకి వెళ్ళేసి ఒకసారి లాగిన్ అవుతా. లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే ఇక్కడ సైన్ ఇన్ ఉంది కదా, ఈ సైన్ ఇన్ బటన్ క్లిక్ చేసేసి నేను లాగిన్ అయితే అయినా. ఇన్ కేసు ఒకవేళ ఎవరికైనా అకౌంట్ లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. కంప్లీట్ ఫ్రీ. కొన్ని సాంగ్స్ వరకు అయితే మనకు ఫ్రీగానే ఇస్తుంది. దాని తర్వాత మనకు ఛార్జ్ చేస్తుంది. పెద్ద పెద్ద సాంగ్స్ కూడా మనం ఫ్రీగానే క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్ కేసు ఎవరికైనా మనకి గిఫ్ట్ ఇచ్చేది ఉన్నా, ఇప్పుడు ఈ మధ్యలో కొత్తగా వచ్చింది సాంగ్స్ నుంచి కూడా మనం బిజినెస్ చేయొచ్చు. అంటే మనకు వచ్చే పాటల్ని మనం అమ్మి, అంటే ఇన్ కేసు ఎవరిదైనా బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకు మనం ఈ సాంగ్స్ మన ఓన్ లిరిక్స్ కానీ లేదంటే చాట్ జీపీటీ ద్వారా లిరిక్స్ తీసుకొని కూడా మనము ఈ సునో యాప్ లో కన్వర్ట్ చేసేసి వాళ్ళకు ఇవ్వచ్చు. సో ఇక్కడ మనకి ఈ క్రియేట్ సాంగ్ కొడతాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో క్రియేట్ సాంగ్ కొట్టిన తర్వాత ఇక్కడ నేను సాంగ్ ఒక కస్టమ్ తీసుకుంటాను. కస్టమ్ తీసుకొని ఇక్కడ లిరిక్స్ ఉంది కదా, నేను ఇందాక చాట్ జీపీటీలో కాపీ చేసిన కదా, ఆ లిరిక్స్ తీసుకొచ్చి ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే కొద్దిగా కిందికి వచ్చేసి ట్యాగ్స్, అంటే మనం సాంగ్ మెలోడీలో కావాలనుకుంటున్నాం. నేను ఇప్పుడు మెలోడీ అని పెడతాను. ఏది ఉన్నా సరే మీరు కామాస్ ద్వారా అక్కడ ఇచ్చుకోవచ్చు. మెలోడీ, ఫీమేల్ అండ్ మేల్ వాయిస్, అంటే ట్యాగ్స్ మీకు ఏదైనా స్టైల్స్ ఇన్ కేస్ ఒకవేళ డ్రమ్స్ ఎక్కువ ఉండాలి, బీట్స్ ఎక్కువ ఉండాలి, టెక్నో ఎక్కువ ఉండాలి, పంక్ అనేది, హౌస్ అనేది, ఇవన్నీ ఉన్నాయి కదా, ప్లానో అని చెప్పేసి, ఇవన్నీ ఒక స్టైల్స్ అనమాట. ఈ స్టైల్స్ మొత్తం యాడ్ చేసేసి కూడా నువ్వు మంచి సాంగ్ ని కంపోజ్ చేసుకోవచ్చు. మీరు ఎంత డీటెయిల్ గా ఆ సాంగ్ ని కంపోజ్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడే మీరు ఇక్కడ ఇచ్చే దాన్ని బట్టే మీరు ఇక్కడ ఫిల్అప్ చేస్తున్నారు కదా, దీన్ని బట్టే మీకు సాంగ్ వస్తుంది అనమాట.
సో ఇది ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి, చాలా ఆప్షన్స్ ఉంటాయి. బస్ ప్రస్తుతానికి అయితే నేను అవన్నీ ఏం చేయట్లేదు, సింపుల్ గా క్రియేట్ చేసి చూపిస్తున్నాను అంతే. ఇక్కడ నేను క్రియేట్ అని కొడతాను. ఇక్కడ నాకు 2 సాంగ్స్ అయితే నాకు వచ్చినాయి అనమాట. ఆ సాంగ్స్ మీరు ఒక్కసారి వినండి. ఆ, అంటే మన ఎంతైనా హ్యూమనే, ఏఐ కొద్దిగా తేడా అయితే ఉంటుందో, అదైతే కంపల్సరీ తేడా అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను ప్లే చేసి చూపిస్తున్నాను చూడండి. ప్రతి నిమిషం కలలలో కూడా చూపని ఆనందం, నువ్వు నమ్మితే వెలుగుతో చూపావే నా జీవితంలో దీపంలా వెలిగినావే. నీ మాటలో మధురం, నీ ఊపిరిలో స్నేహం, నా ప్రాణమంతనుంగ మరిచిపోలేని ప్రేమ నీవే. నా హిమా కలవని నాలు నంబే వచ్చావు, నా ప్రతిరోజులో స్నేహమై నిలిచావు. నా కన్నులు చూస్తుంటే నీ చూపు వెలుగైతే, నా హృదయంలో రాగం నీ పేరులో మధురం. నీ ప్రేమను చేరగానే ఈ లోకంలో వేరే ఇల్లు కావాలే. నీ ప్రేమను చేరగానే ఈ లోకంలో వేరే ఏమి కావాలే. నడిలు నలులు కవలు నువ్వెవలు నువ్వే వచ్చావు చావు, నా ప్రతిరోజులో స్నేహమై నిలిచావు. చూస్తుంటే నీ చూపు వెలుగైతే, నా హృదయంలో రాగం నీ పాలువాన జలం, మధుర్యం తీరని పార్వతి. సో ఇది మనకు 2 పాటలు అయితే క్రియేట్ చేసి ఇచ్చింది. ఇంకొక పాట కూడా వినిపిస్తా చూడండి, కొద్దిగా ఒక 2 మినిట్స్ వినిపిస్తా. ఏ వేళలో నీతో ఉన్న ప్రతి నిమిషం కవాలలో కూడా చూపని ఆనందం. యువమవ్వతే వెలుగుతో చూపావే నా జీవితంలో లో దీపం నా వెలిగినావే. నీ మాటలో మధురం, నీ ఊపిరిలో స్నేహం, నా ప్రాణం అంత నువ్వే మరిచిపోలేని ప్రేమమే నాది. కలవని నాలో నువ్వే వచ్చావు, నా ప్రతిరోజులో స్నేహమై నిలిచావు. నా కళ్ళలు చూస్తుంటే నీ చూపు వెలుగైతాల్, నా హృదయంలో రాగం నీ పేరులో మధురం. సో ఇది మన కంప్లీట్ గా ఏఐ ద్వారా సాంగ్స్ అయితే చాలా మంచిగా వచ్చినాయి కదా. సో ఇట్లా క్రియేట్ చేస్తారు. ఎవరికైనా మీరు గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఇట్లాంటి పాటలు క్రియేట్ చేసి ఇవ్వండి, వాడు కూడా ఫుల్ దిల్ ఖుషి అయిపోతారు. మీరు ఫ్రెండ్షిప్ సాంగ్ అంటే ఫ్రెండ్షిప్ సాంగ్, లేదంటే లవ్ సాంగ్ అయితే లవ్ సాంగ్, మీ మదర్ కి కూడా ఎమోషనల్ సాంగ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఏఐ ద్వారా ఒక సాంగ్ ని క్రియేట్ చేసే పద్ధతి ఇది. జై హింద్,
జై భారత్.